నగరం నిద్రలో ఉంటుంది, వీళ్ళు మాత్రం వేటలో ఉంటారు. ఎవరి ఇంట్లోనో బంగారం కాదు, ఎవరి జేబులోనో డబ్బు కాదు. వీళ్ళ టార్గెట్ ఒకటే. పార్కింగ్లో నిలిపిన బైకులు కళ్ళ ముందే తిరుగుతూ ఒక్కసారి కూడా తొందరపడకుండా, సీసీ కెమెరాలు ఉన్నాయని తెలిసినా ఏమాత్రం భయపడకుండా కేవలం కొన్ని క్షణాల్లోనే బైక్ని మాయం చేసే ఈ గ్యాంగ్ ఇప్పుడు హైదరాబాద్ వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇంతకీ వీళ్లకు ముందే టార్గెట్ బైక్ గురించి సమాచారం ఎలా వచ్చింది? చోరీకి ముందు కాలనీని రెక్కి చేశారా? ముగ్గురు కలిసి రావటం వెనుక మాస్టర్ ప్లాన్ ఏంటి? సీసీ కెమెరాలు ఉన్నాయని తెలిసినా అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? కేవలం నిమిషాల్లోనే తాళం విరగొట్టే టెక్నిక్ ఎవరు నేర్పారు? కొండాపూర్, గచ్చిబౌలి, శేర్లింగంపల్లి ప్రాంతాల్లో వరుస బైక్ చోరీల వెనుక ఇదే గ్యాంగ్ ఉందా? దొంగిలించిన బైకులు ఎక్కడికి వెళ్తున్నాయి? లెట్స్ వాచ్. గడియారం 4 గంటలు చూపిస్తోంది. వీదంతా నిశ్శబ్దం. ఇళ్లన్నీ నిద్రలో ఉన్నాయి. కానీ అదే సమయంలో ముగ్గురు వ్యక్తులు శ్రీరామ్ నగర్ కాలనీలో అడుగుపెట్టారు. వారి నడకలో తొందర లేదు, కానీ ప్రతి అడుగులో ప్లాన్ కనిపిస్తోంది. ఒకరు ముందుగా రోడ్డంతా పరిశీలిస్తాడు, ఇంకొకరు సీసీ కెమెరాల దిశగా గమనిస్తాడు. మూడో వ్యక్తి నేరుగా బైక్ దగ్గరకు వెళ్తాడు. సీసీ ఫుటేజ్ ఫ్రేమ్ బై ఫ్రేమ్ పరిశీలిస్తే గ్యాంగ్ ఎంత చాకచక్యంగా పనిచేసిందో స్పష్టంగా కనిపిస్తోంది. చుట్టుపక్కల ఎవ్వరైనా వస్తున్నారా అని పదే పదే చెక్ చేస్తూ ఒక్కసారి కూడా హెడావిడి చేయకుండా బైక్ తాళాన్ని విరగొట్టాడు ఓ కేటుగాడు. శబ్దం రాకుండా జాగ్రత్త పడుతూ కొన్ని క్షణాల్లోనే బైక్ను స్టార్ట్ చేసేశారు. చివరకు వచ్చిన దారినే ఎలాంటి ఆధారాలు మిగిల్చకుండా అక్కడి నుంచి జారుకున్నారు. మొత్తం ఆపరేషన్ కేవలం కొన్ని నిమిషాల్లో పూర్తయిపోయింది. ఈ సీసీ ఫుటేజ్లో మరో విషయం కూడా కనిపిస్తోంది. గ్యాంగ్లో ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేక బాధ్యత ఉంది. ఒకరు నిఘా, ఒకరు తాళం విరగొట్టడం, ఇంకొకరు ఎస్కేప్ రూట్ పై ఫోకస్. అంటే వీళ్ళు మొదటిసారి దొంగతనానికి వచ్చిన వాళ్ళు కాదని ముందే అనుభవం ఉన్న ముఠా అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో కొంతకాలంగా బైక్ చోరీలు పెరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ హౌస్ల ముందు నిలిపిన బైకులే లక్ష్యంగా మారుతున్నాయి. తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య ఎక్కువగా ఘటనలు జరగడంతో ఇదే గ్యాంగ్ వివిధ ప్రాంతాల్లో వరుస చోరీలకు పాల్పడుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతోంది. ఒక్క బైక్ పోవడం అంటే కేవలం ఒక వాహనం కోల్పోవడం కాదు, ఉద్యోగానికి వెళ్లే మార్గం ఆగిపోవడం, కుటుంబ జీవితం ఇబ్బందుల్లో పడ్డం, నెలల తరబడి ఈఎంఐలు కడుతూనే బైక్ కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. అందుకే కాలనీ వాసులు ఇప్పుడు ఒక్కటే డిమాండ్ చేస్తున్నారు. రాత్రి తెల్లవారుజామున పోలీస్ గస్తీ పెంచాలని, బైక్ చోరీలపై ప్రత్యేక నిఘా పెట్టాలని కోరుతున్నారు. నగరంలో బైక్ చోరీలు రోజురోజుకి కొత్త రూపం దాలుస్తున్నాయి. కేవలం కొన్ని నిమిషాల నిర్లక్ష్యం ఎన్నో నెలల కష్టం మీద కొనుగోలు చేసిన వాహనాన్ని దూరం చేసే పరిస్థితి తీసుకొస్తోంది. పార్కింగ్ చేసేటప్పుడు స్టీరింగ్ లాక్, అలాగే డిస్క్ లాక్ వంటి అదనపు భద్రతా చర్యలు తీసుకోవటం, సీసీ కెమెరాల పరిధిలోనే వాహనాలను నిలిపివేయటం, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వటం ప్రతి ఒక్కరి బాధ్యత. నేరస్తులు ఎంత చాకచక్యంగా వ్యవహరిస్తున్నా ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే ఇలాంటి చోరీలకు అడ్డుకట్టపడుతుంది. అప్రమత్తత నేరాల నివారణకు తొలి ఆయుధం.